అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ఆలయాన్ని మేఘాలు తమ కౌగిలిలో బంధించాయా అన్నట్లు తిరుమలను మంచు దుప్పటి కమ్మేసింది. శ్రీవారి ఆలయం ఆవరణలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. కమ్ముకున్న పొగమంచుతో శ్రీవారి భక్తులు పరవశించిపోతున్నారు. ఓవైపు పొగమంచు, మరోవైపు చిరుజల్లులు ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రదేశాలను తలపిస్తోంది. ప్రకృతి అందాలను భక్తులు తమ ఫోన్లో బంధించుకుంటున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. తిరుమలలో పొగమంచు భక్తుల హృదయాలను దోచేస్తుంది. అసలు ఆలయం ఉందా లేదా అన్నట్టుగా తిరుమలలో వాతావరణం నెలకొంది. తిరుమలలో గత ఉదయం నుంచి పడుతున్న పొగమంచు దాదాపు 10 నిమిషాల గ్యాప్లోనే ఆలయం కనిపిస్తుంది. అంతలోనే పొగమంచుతో పూర్తిగా కప్పేయడంతో పూర్తిగా మాయమయమైన పరిస్థితి అనేక విధంగా భక్తులు మైమరిపిస్తుంది. ఈ సందర్భంగా తిరుమలలో కూడా అనేక మంది భక్తులు మనకు ఉన్నారు. ఇక్కడ వాతావరణం ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, అసలు వాతావరణం వీళ్ళు ఇక్కడ గతంలో ఎప్పుడు వచ్చారు వీళ్ళు అనే విషయాలు కూడా భక్తులను అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి సార్, మీకు ఎలా అనిపిస్తుంది ఈ వాతావరణం తిరుమలలో? ఎప్పుడు చూసారు ఇలాంటివి? ఇక్కడ తిరుమలలో గత 10 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నామండి. ఈ విధంగా ఇప్పుడు కనిపించలేదు, కానీ ఎదురుకుండా మంచు కూడా కనపడినంత వాతావరణం, మంచు పొగ మంచు దట్టేసి చాలా ఇదిగా ఉన్నది. చాలా ఎంజాయ్ఫుల్గా కూడా ఉన్నదన్నమాట. అది గతంలో ఇలాంటి వాతావరణం ఎప్పుడైనా చూసారు ఇక్కడ? అంటే మేము ఊటీ, కొడైకెనాల్ అటువంటి పరిసర ప్రాంతాల్లో చూసాం. అది తిరుపతిలో చూడటం మటుకు మొట్టమొదటిసారిగా అనిపిస్తుంది అనమాట మాకు ఇది వాతావరణం. మీరు చెప్పండి, అసలు తిరుమల శ్రీవారి ఆలయం ఉందా లేనట్టు అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడే మంచుతో కప్పేస్తుంది, అంతలోనే తెరిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం? ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. చాలా మంచు ఉంది. ఇంత మంచునైతే నేను ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ చినుకుల్లాగా మంచు పట్టడం ఇంకా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. దైవ దర్శనం, వాతావరణం రెండు అనుకూలిస్తున్నాయి. చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉంది, మా మనసులు కూడా దోచేస్తుంది ఈ వాతావరణం అంటున్నారు. తిరుమలలో మరింత మంది భక్తులు కూడా ఉన్నారు. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? మీరు ఇప్పుడు కూడా నేను ఎప్పుడు చూడలేదండి నా లైఫ్లో ఇలాంటి వాతావరణం. మంచు అది అంతా బాగానే ఉందండి. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు, మేము చిన్నప్పటి నుంచి కూడా శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నాం, కానీ ఇలాంటి వాతావరణం ఎక్కడా చూడలేదు అనేసి కూడా భక్తులు ఇక్కడ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు, శ్రీవారి ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాలను కూడా చుట్టూ పొగమంచుతో కూడా కప్పేసింది. అసలు ఆలయం ఉందా కనిపించిన కూడా పరిస్థితి కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆలయం ఉందా లేనట్టుగా కనిపిస్తుంది. ఇలాగే ఈరోజు గత 2 రోజులుగా తిరుమలలో కురుస్తున్న పొగమంచు తిరుమలకు వస్తున్న భక్తుల మనసును కూడా ఎంతో దోచేస్తున్నాయని కూడా చెప్పవచ్చు. అసలు ఆలయాన్ని పొగ మంచుతో హత్తుకున్నట్టుగా ఈ వాతావరణం ఇక్కడ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం చోటు చేసుకుంది. దీంతో భక్తులు కూడా తిరుమలలో వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి పూర్తిగా నడక మార్గాన్ని ఎంచుకున్నారు. భక్తుల మదిని కూడా ఇక్కడ ఉన్న వాతావరణం దోచేసే పరిస్థితి నెలకొంది. ఇలాంటి వాతావరణం చూడాలంటే భక్తులు కూడా తిరుమలకు రావాలని ఇక్కడ భక్తులు కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నానితో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల.